ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఉన్న ముఖ్యమైన అప్డేట్స్ అయితే చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఫస్ట్ వన్ వచ్చేసి ఇక ఖాళీల భర్తీ అనే హెడ్డింగ్ తోటి ఆర్టికల్ రాసింది ఆంధ్రప్రభ. వరుస నోటిఫికేషన్లకు టీజీపీఎస్సీ సమాయత్తం. తొలి విడతగా 5,000 ఖాళీల భర్తీకి ప్రణాళికలు. ప్రతి 2 వారాలకు ఒక నోటిఫికేషన్. నేడో రేపు కమిషన్ పాలక మండలి భేటీ. వచ్చే 2.5 ఏళ్లలో 1,00,000 ఖాళీలను భర్తీ చేయాలన్నది లక్ష్యం. సో తాజాగా గవర్నమెంట్ అయితే ఏజ్ రిలాక్సేషన్ జీవోను విడుదల చేసింది. ఈ జీవో ఆధారంగా 34 ఇయర్స్ జనరల్ అభ్యర్థులకు ఉండగా 44 ఇయర్స్కి అయితే పెంచడం జరిగింది. మళ్ళీ రిజర్వేషన్ల వారీగా రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ కానీ పిహెచ్ అభ్యర్థులకు రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. ఈ జీవో ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ జీవో ఉందో ఈ జీవో కోసమే చాలా నోటిఫికేషన్స్ను టీజీపీఎస్సీ పెండింగ్లో పెట్టింది. తాజాగా ఈ జీవో రావడంతో టీజీపీఎస్సీ తమ వద్ద ఉన్న నోటిఫికేషన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతుందన్నమాట. ఈ క్రమంలోనే తొలి విడతగా 5,000 ఖాళీలు ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్టు ఆర్టికల్ అయితే రాశారు. అయితే ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో ఒకేసారి ఇవ్వకుండా కొంత గ్యాప్లో ఇచ్చేందుకు టీజీపీఎస్సీ ప్లాన్స్ అయితే రెడీ చేసుకుంటుంది. ఈ క్రమంలో కమిషన్ అయితే భేటీ కాబోతుందన్నమాట. సో ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనకు డిప్యూటీ ఈఓ పోస్టులు కానీ, డైట్ లెక్చరర్స్ కానీ, సీనియర్ లెక్చరర్స్ వంటి ఉద్యోగాలకు సంబంధించి రెడీగా ఉన్న పోస్టులు అవి రావడానికి అవకాశం ఉంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఒకటి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఒకటి, ఇవన్నీ కూడా టెక్నికల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ కూడా రావడానికి అవకాశం ఉన్న నోటిఫికేషన్స్ అని చెప్పుకోవచ్చు. డిఎల్ నోటిఫికేషన్ కూడా రెడీ ఉన్నప్పటికీ మరి జీవో 4 ఆధారంగానే వెళ్తారా, మరి దానిపైన ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయని చూడాల్సి ఉంది. సో ఇవన్నీ మనకు ముందుగా రాబోతున్న నోటిఫికేషన్స్ అని చెప్పుకోవచ్చు. అయితే ప్రతి 2 వారాలకు ఒక నోటిఫికేషన్ ఇవ్వడానికి టీజీపీఎస్సీ అంటే కోఇన్సిడెంట్ కాకుండా చూసేందుకైతే ప్లాన్స్ వేసుకుంటున్నట్టు ఇక్కడ రాశారన్నమాట. ఓకేనా, ఇది మనకు అప్డేట్ అనమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ వర్తింపు ఏడాది. సో మనం చూసాం ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన జీవో వచ్చింది. అయితే అది 1 ఇయర్ పాటు మాత్రమే ఉండబోతుంది అనమాట. 1 ఇయర్ తర్వాత మళ్ళీ అది గడువు అనేది తీరిపోతుంది. సో దానికి సంబంధించిన ఆర్టికల్ రాశారు నమస్తే తెలంగాణలో. అదేవిధంగా ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే 23న మంత్రివర్గ భేటీ. సో క్యాబినెట్ భేటీ అయితే జరగబోతుంది 23వ తేదీన. ఈ క్రమంలోనే ఉద్యోగాల భర్తీకి సంబంధించిన డిస్కషన్ ఉండబోతుందని కూడా ఈనాడులో రాశారు. సో చూడాల్సి ఉంది. మొత్తానికి ఏజ్ రిలాక్సేషన్ జీవో రావడంతో టీజీపీఎస్సీ వద్ద ఉన్న ఏవైతే నోటిఫికేషన్స్ పెండింగ్ ఉన్నాయో అవి రావడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరైతే ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉన్నారో ప్రిపేర్ కండి. ఎందుకంటే వన్స్ టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందంటే అందులో మెన్షన్ చేస్తుంది 2 to 3 months టైం మాత్రం ఇస్తుంది. సో ఆ టైంలో మనం ప్రిపేర్ కావడం అంటే చాలా పెద్ద టాస్క్. ఏదైతే మీరు ఏ ఉద్యోగానికి అయితే ప్రిపేర్ అవుతున్నారో ముందు నుంచి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చినాక మళ్ళీ టైం అనేది ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకు ఈ రోజున్న ముఖ్యమైన అప్డేట్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.